మండల కేంద్రమైన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు గురుచాల డీఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 6, 2025 తేదీన వెల్దుర్తి మండలం కేపీగూడానికి చెందిన మక్కెన శంకర్ అనే రైతు 2 ఎద్దులు పోయాయని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నెల 18వ తేదీన సిరిగిరిపాడు చెక్పోస్టు సమీపంలో తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ఆటోలో గేదెల్ని తరలిస్తున్న వారిని ఆపి ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానంతో స్టేషన్ కి తరలించడం జరిగింది. అతనితో పాటు మరొక ముగ్గురు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 10 ఆవులు, 4 గేదెల్ని, 2 ఎద్దుల్ని స్వాధీనపరుచుకున్నారని తెలియజేశారు. మాకు తీరా ఎద్దు కూడా కటింగ్ అయిపోయింది సార్. ఆయన పట్టించుకోవటానా నిలబడ సార్. అసలు ఏం జరిగిందని నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాని రిలేటెడ్ మాకు 6వ తారీఖున 2వ నెల 2025 సంవత్సరం మక్కిన శంకర్ అనే వ్యక్తి ఒక 2 ఎద్దులు పోయినాయి అని చెప్పి కేపీగూడెంకి సంబంధించిన ఆయన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మేము దాన్ని కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 10/2025 అండర్ 379 ఐపీసీ కింద రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత అలాగే మల్టిపుల్ కేసెస్ మాకు వచ్చినాయి. చాలా క్యాటిల్ థెఫ్ట్స్ జరిగాయి కానీ వాళ్ళు ఎవరు కేసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఇది సీరియస్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేస్తున్నాము. ఒకటి అండర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రూరల్ మాచర్ల, ఇంకొకటి వెల్దుర్తి పిఎస్ ఎస్ఐ గారిది. ఈ 2 టీములు కూడా చెక్ పోస్టులు కానీ అలానే ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఏదన్నా హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ అవర్ పోలీస్, ఎస్పెషల్లీ వెల్దుర్తి పిఎస్ ఎస్ఐ గారు. ఈయన లాస్ట్ 2 months లోనే వెల్దుర్తి ఎస్ఐది పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం వైర్ థెఫ్ట్, కాపర్ వైర్ది ఒక 360 కేజెస్ వరకు రికవర్ చేశారు. అలాగే ఒక 10 vehicles రికవర్ చేశారు. గాంజా వచ్చేసి 8 kgs పట్టుకున్నారు. 250 లీటర్ల నాటు సారాన్ని మేము డిస్ట్రాయ్ చేసాము. అలాగే 2250 లీటర్ల బెల్లం ఓట్ ఎఫ్జే వాష్ దాన్ని కూడా మేము డిస్ట్రాయ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడున్న ప్రెసెంట్ డిజిటల్ పోలీసింగ్ లో భాగంగా దాని మీద కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పి నేను సిఐకి మీ అందరి ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇందులో సిఐ సూపర్విజన్ ఎంత ఉందో ఆయన కూడా రివార్డ్ నేను కూడా ప్రపోజ్ చేస్తాను ఎస్పీ గారికి. తప్పకుండా ఇందులో రివార్డ్ అర్హులేదు. లో వీళ్ళు ఆల్రెడీ ఒక 60 వరకు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పున్నారు. మేము తెలంగాణ పోలీస్ వాళ్ళు కూడా చెప్తాం, ఈ రోజు రిమాండ్ పెడతాం. వాళ్ళని పెట్టిన తర్వాత తెలంగాణ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు అది రికవర్ ఎద్దులు పోయారు సార్. ఒక రోజు దేవలాడాము, దొరకలేదు. ఎంటే 3వ రోజు వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎస్ఐ గారు ఏం చేశారంటే విజయ్ గారు వీళ్ళు ముగ్గురు పట్టించుకొని మాకు 4 రోజులలో ఎమ్మట ఎద్దుని ఆజుకు తేల్చారు సార్. ఒక ఎద్దు ఏమో లేదు సార్, ఒక ఎద్దు అయితే ఆ ఎద్దు కూడా తేలుతామని చెప్పారు సార్. వాళ్ళు బాగా మంచిగా చేశారు. మాకు ఎద్దులు కూడా బాగానే వర్షం మారితే మీకు ఎద్దు దొరకదు, ఎద్దు మాది పూసి నీకు ఎట్టు కూడా మేము కొనిస్తామని అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చారు సార్. వాళ్ళు మమ్మల్ని మటుకు బాగా చూసుకొని మేము ఒక్కలే కేపీగూడెంలో సాకలో వెళ్ళి మేము ఒక్కలేం సార్.